హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. వాటి కోసం మీ సామాన్లన్నీ చూడండి. ఒకటి పేస్ట్కి, ఇంకోటి తాలింపుకి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పలుకులు కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులు, ధనియాలు, లవంగే, మిరియాలు, దాల్చిన చెక్క, కొబ్బరికాయ, జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. అందులో నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. అవన్నీ బాగా మిక్సీ చేయాలి. ఇవన్నీ పేస్ట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో పసుపు, కారం, సాల్టు, జీరా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకుంటాం. ఇవి కూడా కొంచెం ఒకసారి మిక్సీ తిప్పండి. తర్వాత వంకాయలు కట్ చేసిన వంకాయలో ఈ మసాలా పేస్ట్ అనేది పెట్టుకోండి. చూడండి, రెడీ అయిపోయి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయండి. అందులో జీడిపప్పు కూడా వేసుకోండి. చూడండి, ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మసాలా పెట్టిన వంకాయలేమో ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం. చూడండి, వేసుకుంటున్నాను. వంకాయలన్నీ వేసుకొని వీటిపైన ప్లేట్ మూత పెట్టేయండి. కొంచెం బాగా మగ్గుతాయి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం మసాలా ఆడుకునే మిక్సీ జార్ ఉందిగా, అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేది ఈ వంకాయలో వేసుకుందాం. వేసుకొని కొంచెం వాటర్ వేసాక అవి బాగా ఉడుకుతాయి. మూత పెట్టుకుందాం. చూడండి, గుత్తి వంకాయ కూర ఎలా ఉడుకుతుందో. వేడి వేడి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మసాలా గుత్తి వంకాయ కూర రెడీ. యమ్మీ యమ్మీ, సూపర్ టేస్టీగా.